లాస్ట్ క్లాస్ ఏం చూసామంటే సేమ్ ఇదే టాపిక్ చూసాం. నేచర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, మెచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్, టెన్షన్ అండ్ కంప్రెషన్. నేచర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే సింపుల్గా దాని గురించి డిఫైన్ చేస్తాను. నేచర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, కాంక్రీట్కి దాని యొక్క ఒక ప్రాపర్టీ వచ్చేసి స్ట్రెంగ్త్ కోసమే కాంక్రీట్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తాం. ఆ స్ట్రెంగ్త్ని డిఫైన్ చేసేది 2-3 ఫ్యాక్టర్స్. అంటే స్ట్రెంగ్త్గా ఉంది ఎలా మనం తెలుసుకుంటామంటే దాని రెసిస్టింగ్ ఫోర్స్ వల్ల. ఒక మనిషి ఎంత బరువు ఎత్తగలుగుతారని చూసి తన యొక్క స్ట్రెంగ్త్ అనేది డిఫైన్ చేస్తాం. అలానే కాంక్రీట్కి కూడా కొన్ని ఫోర్సెస్ యాక్ట్ చేయించి వాటిని ఎంతవరకు రెసిస్ట్ చేస్తుంది అని చూసి అది స్ట్రెంగ్త్గా ఉందా లేదా అని తెలుసుకుంటాం. నేచర్ ఆఫ్ కాంక్రీట్లో అది. ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ మనం తెలుసుకోవడానికి ఆ టెస్ట్లు ఏంటి అంటే కంప్రెషన్, టెన్షన్, ఫ్లెక్చరల్, ఈ 3 టెస్టులు చేస్తాం. కంప్రెషన్ టెస్ట్ చేస్తాం, టెన్షన్ టెస్ట్ చేస్తాం, ఫ్లెక్చరల్ టెస్ట్ చేస్తాం. ఈ కంప్రెషన్, టెన్షన్, ఫ్లెక్చరల్ అంటే ఈరోజు ఏంటని డీటెయిల్డ్గా చూద్దాం. మెచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్. మెచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటి అంటే కాంక్రీట్ వచ్చేసి డే బై డే దాని స్ట్రెంగ్త్ అనేది గెయిన్ అవుతుంది. అంటే టైం వేరియన్స్గా స్ట్రెంగ్త్ అనేది అటైన్ అవుతుంది. దేన్ని డిపెండ్ చేసుకొని దాన్ని కాంక్రీట్ లోపల జరిగే హైడ్రేషన్ ప్రాసెస్ వల్ల. సో ఇప్పుడు 3 డేస్కి అది క్యూరింగ్ కనుక జరిగితే అది ఒక 15% ఆఫ్ కాంక్రీట్ స్ట్రెంత్ అనేది జరుగుతుంది. అదే ఒక 20 డేస్ జరిగితే ఒక 70%, ఒక 28 డేస్ జరిగితే 90%. సో టైంని వేరీ చేసుకుని ఆ కాంక్రీట్ని బ్రేక్ చేసి ఆ కాంక్రీట్ ఎంత స్ట్రెంత్ ఎంతవరకు వెయిట్ని రెసిస్ట్ చేసిందని మనం చూసి దాని గురించి ఒక గ్రాఫ్ అనేది తీస్తాం. అదే మెచ్యూరిటీ ఆఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ టెన్షన్ అండ్ కంప్రెషన్. టెన్షన్ అంటే ఏంటి, కంప్రెషన్ అంటే ఏంటి అని ఈరోజు ఇంకొంచెం ఫుల్గా డీటెయిల్గా చూద్దాం. హలో, అందరు ఉన్నారా క్లాస్లో? సార్. ఓకే, ఫైన్. ఓకే, ఈరోజు ఏంటి ఇంకొంచెం డీటెయిల్గా కంప్రెషన్ అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి, కాంక్రీట్కి ఏమేమి టెస్టులు చేస్తామని డీటెయిల్గా చూస్తాం. సో ఒక 20 minutes సార్ క్లాస్. ఫస్ట్ వన్ ఈస్ కంప్రెషన్ స్ట్రెంత్. కంప్రెషన్ టెస్ట్ అంటే ఏంటని చూద్దాం. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అంటే, కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఏం లేదు, పైన కింద ప్రెషర్ అనేది ఇచ్చి అది ఎప్పుడు బ్రేక్ అవుతుందని చూస్తాం. దాన్నే కంప్రెసివ్ ఫోర్సెస్ అంటారు. ఇది ఒక కాంక్రీట్ బ్లాక్ అనుకోండి, దీని మీన్స్ బోత్ సైడ్స్ ప్రెషర్ అనేది ఇస్తే దాన్నే కంప్రెసివ్ ఫోర్సెస్ అంటాం. అది ఏ టైంలో బ్రేక్ అవుతుందో చూసుకోండి. మీన్స్ ఒక 100 kgs ప్రెషర్ ఇచ్చినప్పుడు బ్రేక్ అవ్వచ్చు, 200, 500. దాని యొక్క అబిలిటీని చూసుకొని దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, నోట్ చేసుకుంటాం. సో కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ టు విత్స్టాండ్ స్పెసిఫిక్ కంప్రెసివ్ ఫోర్సెస్. కంప్రెసివ్ ఫోర్సెస్ ఈస్ నథింగ్ బట్ దాన్ని కంప్రెస్ చేసేటప్పుడు అది ఎంతవరకు విత్స్టాండ్ జరుగుతుంది, దాని యొక్క అబిలిటీ ఎంత ఉందని తెలుసుకోవడమే కంప్రెసివ్ స్ట్రెంత్. ఓకే, compressive process. Next, compressive strength of concrete డిఫైన్ చేసి ఉంటుంది. అంటే ఆ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎక్కువగా ఉండడానికి ఏమంతా కారణమై ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ వాటర్ సిమెంట్ రేషియో ఆఫ్ కాంక్రీట్. సిమెంట్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ మెటీరియల్. కాంక్రీట్లో మనం శాండ్ యూజ్ చేసిన మెటీరియల్ కావచ్చు, సిమెంట్ని యూజ్ చేసిన మెటీరియల్ కావచ్చు, అగ్రిగేట్ని యూజ్ చేసిన మెటీరియల్ కావచ్చు, వాటి యొక్క క్వాలిటీ కంట్రోల్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఆఫ్ కాంక్రీట్. మనం మిక్స్ డిజైన్ చేసేటప్పుడు కలవ పోసి ఈ కాంక్రీట్ బ్లాక్ తయారు చేసేటప్పుడు మనం ఎంతవరకు కేర్ తీసుకున్నాం, ఇవన్నిటి బేస్ చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఉంటుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మనం కనిపెట్టడానికి జనరల్గా ఈ 2 షేప్స్ అనేవి వాడతాం కాంక్రీట్ బ్లాక్స్ని. ఒకటి వచ్చేసి క్యూబ్, ఇంకొకటి వచ్చేసి సిలిండర్. సో వాటి యొక్క నెక్స్ట్ డైమెన్షన్స్ ఎంత ఉంటాయని కూడా చూద్దాం.
ఈ క్యూబ్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 15 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఓకే, ఇవన్నీ వచ్చేసి స్టాండర్డ్ కోడ్ బుక్స్లో డిసైడ్ అయి ఉంటాయి, ఇండియన్ స్టాండర్డ్ కోడ్ బుక్స్లో. సిమిలర్లీ ఫర్ సిలిండర్ 15 centimeter diameter with 1 feet height means nothing but 30 centimeter 300 mm height. కాంక్రీట్ కలిపేటప్పుడు రిక్వైర్డ్ గ్రేడ్ అంటే గ్రేడ్స్ అంటే ఏంటని ఇంకా ఫర్దర్గా చూద్దాం. ప్రస్తుతానికి ముందు గ్రేడ్స్ అంటే M20 M30 M40 అని ఒక నేమ్స్ అనేవి ఉంటాయి. M20 అంటే 20 kN వరకు ఆ కాంక్రీట్ వెయిట్ని బియర్ చేయగలదు అని. 30 అంటే 30 kN వరకు ఆ కాంక్రీట్ ఎంత ప్రెషర్ ఇచ్చినా తట్టుకోగలదు అని. అదే గ్రేడ్స్. అండ్ దానికి తగినట్టు మీన్స్ ఆ ఒక్కొక్క గ్రేడ్కి తగినట్టు మనకి మిక్స్ ప్రపోర్షన్ అనేది మారుతుంది. మీన్స్ ఇంత సిమెంట్ ఇంత శాండ్ ఇంత మీన్స్ ఇంత అగ్రిగేట్ అని. సో రిక్వైర్డ్ గ్రేడ్స్ అండ్ రెస్పెక్టివ్ మిక్స్ ప్రపోర్షన్ ఈ రెండు బేస్ చేసుకుని కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది బేస్ అయి ఉంటుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ ఎలా మనం మీన్స్ ఎలా టెస్ట్ చేయాలి అనేది కొంచెం ఫర్దర్గా ఫస్ట్ చేయడానికి మనం క్యూబ్స్ అనేవి ఇలాంటి ఒక మోల్డ్లో వేసి కాంక్రీట్ని తయారు చేస్తాం. క్యూబ్ షేప్ కాంక్రీట్ని తయారు చేస్తాం. అలా చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ మోల్డ్ని తీసుకొని ఇన్నర్ సర్ఫేసెస్ బాగా క్లీన్ అనేది చేయాలి యూసింగ్ గ్రీస్ ఆర్ ఆయిల్. సో ఈ మోల్డ్స్ అనేవి స్టీల్లో కానీ ఉంటాయి ఆర్ వుడెన్ షేప్లో కానీ ఉంటాయి. ఆ షేప్లో మీన్స్ ఆ షేప్ ఉన్న క్యూబ్స్ లోపల కాంక్రీట్ అనేది పోర్ చేస్తాం. ముందు క్లీన్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసిన ఫ్రెష్ కాంక్రీట్ 3 లేయర్స్గా ఇన్సైడ్ పోర్ చేస్తాం. ఈచ్ లేయర్ వేసిన తర్వాత ట్యాంపరింగ్ అనేది జరగాలి. ఈచ్ ట్యాంపరింగ్ వచ్చేసి 25 times. ఇది క్యూబ్లో కానీ సిలిండర్లో కానీ సిమిలర్ 3 లేయర్స్గా కాంపాక్షన్ అనేది వేసి 3 లేయర్స్గా వేసి కాంక్రీట్ని 3 times కాంపాక్షన్ అనేది చేస్తాం. ఆఫ్టర్ 1 day ఒక రోజు అయిపోయిన 24 సార్లు వచ్చిన తర్వాత ఆ మోల్డ్స్ అనేవి రిమూవ్ చేసేసి క్యూబ్స్ తీసుకొని వచ్చి వాటర్లో వేస్తాం. ఆ వాటర్ ఎలా ఉండాలి అంటే యాజ్ పర్ డ్రింకింగ్ వాటర్ లానే ఉండాలి. అంత క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ వాటర్ యొక్క డిగ్రీ కూడా మనం మెయింటైన్ చేయాల్సింది వచ్చేసి 27 +2 డిగ్రీ సెల్సియస్ అంటే 25 నుంచి 29 మధ్య ఈ వాటర్ యొక్క డిగ్రీ అనేది ఉండాలి. ఆఫ్టర్ 7 days 7 రోజుల తర్వాత ఒక బ్లాక్ లైక్ ఇది కానీ తీసుకొని ట్యూబ్ కానీ సిలిండర్ కానీ తీసుకొని కంప్రెషన్ టెస్టింగ్ మిషన్ చేస్తాం. బిఫోర్ ఏం చెప్పాను, పైన కింద ప్రెషర్ అనేది అప్లై చేస్తామని. సో అలా అప్లై చేయడానికి కింద ఎప్పుడు ఇది కంప్రెషన్ టెస్టింగ్ మిషన్ యొక్క ఇది ఒక కంప్రెషన్ టెస్టింగ్ మిషన్. ఓకే, రియల్గా చూడడానికి కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. ఐ విల్ షో యూ ఆల్. సో ఇక్కడ ఏంటి అంటే కింద బేస్ వచ్చేసి ఫిక్స్డ్గా ఉంటుంది. పైన ప్రెషర్ అనేది మనం అప్లై చేస్తాం. మనం ఎంత కిలోమీటర్ అప్లై చేయాలనుకుంటే అంత ప్రెషర్ అనేది దీనికి ఇస్తాం. సో క్యూబ్కి కానీ సిలిండర్కి కానీ అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అవుతుందని చూసుకొని ఆ డైల్ గేజ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో రీడింగ్ అనేది కనిపిస్తుంది. సో 200 కిలోమీటర్లో బ్రేక్ అయిందా 300 కిలోమీటర్లో బ్రేక్ అయిందా అని నోట్ చేసి ఇన్స్ట్రుమెంట్ అనేది ఇలా ఉంటుంది. సో మనం లోడ్ చేసే అది ప్రెషర్ అనే దానికి ఒత్తిడి అవుతుంది. ఏ లోడ్ ప్రెషర్ ఇచ్చేటప్పుడు ఆ స్పెసిమెన్ బ్రేక్ అయిందో ఇక్కడ డైల్ గేజ్ అనే ఒక రీడింగ్లో మనం నోట్ చేసుకుంటాం. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ దట్ కాంక్రీట్. ఆ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫైనల్లీ కంప్రెసివ్ స్ట్రెంత్ ఫార్ములా లోడ్ బై ఏరియా. సో ఈ టెస్ట్ అనేది ఈచ్ కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే
బ్లాక్స్ యూస్ చేసుకొని చేస్తాం. ఇంకొంచెం ఫుల్గా డీటెయిల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ముందు కాంక్రీట్ అనేది మనం తయారు చేసాం, ఎందుకంటే స్లాబ్ వేయడానికి. ఆ కాంక్రీట్ స్ట్రెంత్గా ఉందా లేదా అని బ్రిడ్జ్ని మనం బ్రేక్ చేసి చూడలేము ఎంత స్ట్రెంత్ ఉంది లేదు అని. సో అలా మనం బ్రిడ్జ్కి కాంక్రీట్ స్లాబ్ అనేది వేసేటప్పుడు ఆ కాంక్రీట్ని మనం ఒక 3 క్యూబ్ షేప్స్లో మోల్డ్స్లో వేసుకొని పెట్టుకుంటాం, ఎందుకంటే టెస్ట్ చేయడానికి మాన్యువల్గా పక్కన పెట్టుకుంటాం. ఒక క్యూబ్ అంటే ఇలా చేసుకొని వాటర్లో పెడతాం. 7 డేస్కి ఒక క్యూబ్ అనేది తీసి కంప్రెషన్ టెస్టింగ్ మిషన్లో పెట్టి దాని యొక్క స్ట్రెంత్ ఎంత వచ్చిందని చూస్తాం. మనం ఎంత రావడానికి మొత్తం స్ట్రెంత్ రావడానికి కాంక్రీట్ అనేది చేస్తాం అని నోట్ చేసుకుని పక్కన పెట్టుకొని 7 డేస్కి ఆ స్ట్రెంత్ ఎంతవరకు వచ్చిందని నోట్ చేసుకుంటాం. మళ్ళీ 14 డేస్ తర్వాత ఇంకొక క్యూబ్ తీసుకొని దీని యొక్క స్ట్రెంత్ ఎంత ఉందని చూస్తాం. మళ్ళీ 28 డేస్ తర్వాత ఇంకొక క్యూబ్ తీసుకొని మొత్తం స్ట్రెంత్ ఎంత వచ్చిందని చూస్తాం. మనం టోటల్గా స్ట్రెంత్ ఎంత రావాలి అని మనం కాంక్రీట్ మిక్స్ అని చేసామో అది 28 డేస్కి ఒక 98% అచీవ్ అయ్యిందా లేదా అని చూసి ఆ బ్రిడ్జ్ సేఫ్గా ఉంటుందా లేదా అని నిర్ధారిస్తాం. ఈ టెస్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి క్యూబ్స్కి చేయొచ్చు, సిలిండర్స్కి చేయొచ్చు. సిలిండర్స్కి చేసేటప్పుడు మనం పాటించాలని ఒకే ఒక రూల్ వచ్చేసి సిలిండర్స్ మనం వర్టికల్గా ప్లేస్ చేయాలి. ఓకే, విన్నారా క్లాసు? కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఏంటి అని అందరికి అర్థమైందా? ఆర్ షల్ ఐ రిపీట్ ఇట్ అగైన్? Yes, sir. అందరూ వింటున్నారా? వింటున్నాం సార్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఒక కాంక్రీట్కి మనం 3 టెస్ట్ చేస్తామని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్, నెక్స్ట్ వచ్చేసి టెన్సైల్ స్ట్రెంత్, నెక్స్ట్ వచ్చేసి టెన్షన్ స్ట్రెంత్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ స్ట్రెంత్. టెన్షన్ స్ట్రెంత్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఒక కాంక్రీట్ని 2 సైడ్స్ ప్రెషర్ ఇచ్చి దాన్ని బ్రేక్ చేసామో సేమ్ టెన్షన్ స్ట్రెంత్ దానికి చూడడానికి 2 సైడ్స్ ప్రెషర్ ఇచ్చి లాగుతాం అన్నమాట. అంటే ఒత్తిడికి గురైనప్పుడు ఆ కాంక్రీట్ అనేది బ్రేక్ అవుద్ది. 2 వైపులా మనం రబ్బర్ లాగినప్పుడు ఆ కాంక్రీట్ ఆర్ ఏ మెటీరియల్ అయినా టెన్షన్కి గురయ్యి ఆ మెటీరియల్ అనేది బ్రేక్ అవుద్ది, క్రాక్ ఆర్ సంథింగ్ ఏర్పడుతుంది. సో దాన్నే టెన్షన్ స్ట్రెంత్ అంటాం. సో దాని యొక్క ప్రొసీజర్ కాంక్రీట్ ఎలా ఉంటుందో చెప్తాను. దానికి ముందు ఇంకొకటి, ఈ టెన్షన్ స్ట్రెంత్ మనం చూడడానికి డైరెక్ట్ టెస్ట్, ఇండైరెక్ట్ టెస్ట్ అనేవి 2 ఉంటాయి. డైరెక్ట్ టెస్ట్ అంటే మీన్స్ 2 సైడ్స్ మనం ఈ మిషన్లో బ్లాక్ చేసి పైన కింద బ్లాక్ చేసి పైకి ప్రెషర్ అనేది లాగుతాం. అలా లాగేటప్పుడు ఏ టైంలో ఇది బ్రేక్ అయింది అని చూస్తాం. అది వచ్చేసి డైరెక్ట్ టెన్షన్ స్ట్రెంత్. ప్రాక్టికల్గా చూసుకుంటే ఎక్కడ డైరెక్ట్ టెన్షన్ స్ట్రెంత్ అనేది వాడము, స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ మాత్రమే వాడుతాం. టెన్షన్ స్ట్రెంత్ కనిపెట్టడానికి స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ మాత్రమే వాడుతాం. ఎందుకంటే అలా 2 సైడ్స్ బ్లాక్ చేసి లాగడం అనేది మ్యాక్సిమం అది ఇంపాసిబుల్, ఎక్కడ అక్యురసీ అనేది ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్, టెన్షన్ స్ట్రెంత్ కనిపెట్టడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు మనం కంప్రెషన్ టెస్ట్ చూసినట్టే. ఆ కంప్రెషన్ టెస్ట్ చేసేటప్పుడు దీన్ని వర్టికల్గా ప్లేస్ చేస్తాం, బట్ స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మనం కనిపెట్టడానికి దీన్ని ఇలానే హారిజాంటల్గా ప్లేస్ చేస్తాం. ఇలా ఉంటుంది దాని యొక్క ఒరిజినల్ థీమ్. పైన ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. ఈ సిలిండర్ అనేది మనం కంప్రెషన్ టెస్ట్లో వర్టికల్గా ప్లేస్ చేసి ఉంటాం, బట్ ఇక్కడ వచ్చేసి హారిజాంటల్గా ప్లేస్ చేస్తాం. అది ఒక్కటే డిఫరెన్స్. ఇలా స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇలా ప్రెషర్ అప్లై అవ్వడం వల్ల ఇది 2గా స్ప్లిట్ అవుతుంది, 2గా విడిపోతాయి, దాన్ని స్ప్లిట్. సో ఈ స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ చేయడానికి మనం యూజ్ చేసేది సిలిండర్స్ మాత్రమే, ట్యూబ్స్ చేయం.
సేమ్ ప్రొసీజర్. ఆ కాంక్రీట్ బ్లాక్ ఒక సైజ్ కూడా సిలిండర్ షేప్ యాజ్ ఇట్ ఈస్ మనం కంప్రెసివ్ స్ట్రెంత్ చూసినట్టే ఉంటుంది. టెస్ట్ అనేది మనం చేసేది యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో చేస్తాం. ఈ టెస్ట్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో మనం ఏమేమి టెస్ట్ చేయగలము అంటే కంప్రెషన్ టెస్ట్ చేయగలం, టెన్షన్ టెస్ట్ చేయగలం. 2 టెస్ట్ చేయగలం కాబట్టి దీనికి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అని పేరు. ఈ స్పెసిమెన్ మనం ప్రిపేర్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్. ఇంతకు ముందు కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్లో టెస్ట్ చేయడానికి ఎలాగని చూసినప్పుడే సేమ్ వాటర్ డిగ్రీ కూడా ఇలానే ప్లేస్ చేసుకోవాలి. మనం 3 టైమ్స్ టెస్ట్ అనేది చేస్తాం. టెన్సైల్ స్ట్రెంత్ కూడా 7 డేస్కి ఎంత వచ్చింది, 14 డేస్కి ఎంత వచ్చింది, 28 డేస్కి ఎంత వచ్చింది. సో నెక్స్ట్ స్పెసిమెన్ ఇప్పుడు ఏంటి అంటే ఈ సిలిండ్రికల్ని లాంగిట్యూడినల్గా ప్లేస్ చేసి పైన కింద ప్లైవుడ్ అనేది పెడతాం, చిన్న చెక్క అనేది పెడతాం. సో ప్రెషర్ అనేది డైరెక్ట్గా దానికి అప్లై అవ్వడానికి, దానిపైన ఈ స్టీల్ ప్లేట్స్ వచ్చేసి ప్రెషర్ అనేది ఒత్తిడి అనేది ఇది వచ్చేసి ప్లైవుడ్ కానీ ఉండొచ్చు, ఆర్ ఇంకేదైనా స్టీల్ మెటీరియల్ కానీ కూడా ఉండొచ్చు. మనం ఇచ్చే ప్రెషర్ వచ్చేసి గ్రాడ్యువల్గా ఎంత మీన్స్ ఇప్పుడు మన ఏదైనా ఒక ప్రెషర్ ఫోర్స్ ఇవ్వాలి అనుకుంటే ఇంత కాన్స్టెంట్గా ఇచ్చుకుంటా పోతాం. ఎంత ప్రెషర్ అనేది మనం ఇస్తామంటే 1.2 to 2.4 మెగాపాస్కల్ పర్ మినిట్. ఇంత ఫోర్స్ అనేది మనం సెట్ చేసుకొని సేమ్ ఈ ప్రెషర్ యాక్ట్ అయ్యేటట్టు ఈ సిలిండర్కి వేస్తాం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో. సో అది బ్రేక్ అయ్యేటప్పుడు ఎంత ప్రెషర్లో బ్రేక్ అయిందని చూసుకుంటాం. స్ప్లిట్ టెన్సిల్ స్ట్రెంత్కి ఫార్ములా 2P/5D. P అంటే ఏంటి, 5. D అంటే ఏంటి, L అంటే ఏంటి. D ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్. P ఈజ్ నథింగ్ బట్ అది ఎప్పుడు బ్రేక్ అయింది, లెంత్ ఆఫ్ ద సిలిండర్. మా అందరూ చూసారా స్ప్లిట్ టెన్సిల్ స్ట్రెంత్ అంటే ఏంటి అని? ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైందా, ఆర్ వన్స్ అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసాను? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. జస్ట్ రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే. మిగతా వాళ్ళు శశికాంత్ నెల్లూరు, రమేష్ చందూరి, కీర్తి అందరూ ఉన్నారా? ఎస్ సార్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్చరల్ టెస్ట్. ఫ్లెక్చరల్ టెస్ట్ అంటే ఏంటని చెప్తాను. ఇంతకుముందు ఫస్ట్ కంప్రెషన్ అంటే ఏంటి చూసాం. 2 వైపుల ప్రెషర్ అనేది ఇచ్చి ఒక కాంక్రీట్ బ్లాక్ని బ్రేక్ చేయడం. అది ఏ టైంలో బ్రేక్ అవుతుందని నోట్ చేసుకోవడం. కంప్రెషన్ టెన్స్కి ఫార్ములా లోడ్ బై ఏరియా అని చూసాం. నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంత్ అని చూసాం. టెన్సైల్ స్ట్రెంత్ దీనిలో వచ్చి టెన్షన్ స్ట్రెంత్ కనిపెట్టడానికి 2 టైప్స్, డైరెక్ట్ టెస్ట్, ఇండైరెక్ట్ టెస్ట్. డైరెక్ట్ టెస్ట్ వచ్చేసి 2 వైపులా ప్రెషర్ ఇచ్చి లాగడం అనమాట. అది మ్యాక్సిమం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ కాబట్టి ఇండైరెక్ట్ టెస్ట్ అనేది చేస్తారు. ఇండైరెక్ట్ టెస్ట్లో వచ్చిన టాపిక్ స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్. స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్ మనం ఓన్లీ సిలిండర్స్కి మాత్రమే చేస్తాం. ఆ సిలిండర్స్ మనం హారిజాంటల్గా మీన్స్ లాంగిట్యూడినల్గా ప్లేస్ చేసి పైన కింద ప్లైవుడ్ అనే ఒక సపోర్ట్ ఇచ్చి 1.4 నుంచి 2.4 వరకు మెగాపాస్కల్ ప్రెషర్ అనేది గ్రాడ్యువల్గా అప్లై చేసి అది ఏ టైంలో బ్రేక్ అవుతుంది మీన్స్ ఎంత ప్రెషర్ ఇచ్చాక బ్రేక్ అవుతుందని నోట్ చేసుకుంటాం. దానికి ఒక ఫార్ములా 2P/5DL. సో అవి 2 వచ్చేసి క్యూబ్స్ అండ్ సిలిండర్స్ మాత్రమే. ఇక్కడ ఫ్లెక్చరల్ టెస్ట్ అంటే ఏం లేదు. ఈ ఫ్లెక్చరల్ టెస్ట్ చేయడానికి మనకి స్పెసిమెన్ అనేది క్యూబ్ కాదు, సిలిండర్ కాదు, ఇది ఒక రెక్టాంగులర్ క్యూబాయిడ్ లాగా ఉంటుంది. అంటే ఒక బీమ్ లాగా ఉంటుంది. ఈ బీమ్ని ఇలా ప్లేస్ చేసి హారిజాంటల్గా ప్లేస్ చేసి పైన ప్రెషర్ అనేది ఇచ్చి అది బెండ్ అవుతూ క్రాక్ అనేది ఇస్తుంది. సో మీన్స్ ఫ్లెక్చరల్ స్ట్రెంత్ అంటే అదే.
సో ఓకే, దీన్ని ప్లే చేస్తాను ఇంకొంచెం ఫర్దర్గా వచ్చేసి స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కూడా ఇండైరెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ మీన్స్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్లో ఒక భాగమే. ఈ టెన్సైల్ స్ట్రెంత్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ మనం ఏ స్పెసిమెన్కి వాడతామంటే, ఇలా ఒక రెక్టాంగులర్గా ఉన్న ఒక బీమ్, ఆ యొక్క బీమ్ ఒక డైమెన్షన్స్ 150 mm, 150 mm, లెంత్ వచ్చేసి 700 mm. ఈ సైజు ఉన్న ఒక స్పెసిమెన్కి మాత్రమే మనం స్ట్రక్చరల్ టెస్ట్ చేయాలి. సో స్ట్రక్చరల్ స్ట్రెంత్ చేయడానికి 2 విధాలుగా చేస్తాం. వన్ మీన్స్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి సెంట్రల్ పాయింట్ లోడింగ్, నెక్స్ట్ వన్ ఇస్ 2 point లోడింగ్. సెంట్రల్ పాయింట్ లోడింగ్ ఇస్ నథింగ్ బట్ ఇలా కింద 2 సపోర్ట్స్ ఇచ్చి సెంటర్గా లోడ్ అనేది అప్లై చేసి అది ఏ టైంలో బ్రేక్ అయిందని రీడింగ్లో చూస్తాం. సేమ్ 2 point లోడింగ్ ఇస్ నథింగ్ బట్ పైన 1 point లోడింగ్ కాకుండా 2 pointsలో మనం లోడింగ్ అనేది ఇచ్చి అది ఏ టైంలో బ్రేక్ అయిందని చూస్తాం. ఈ డిస్టెన్స్ మీన్స్ ఇక్కడ నుంచి ఈ 3 రాడ్స్కి డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందని చెప్తాను. ఈ రోలర్స్ అనేవి ఉంటాయి. ఈ రోలర్స్ స్టీల్ రోలర్స్, ఇవి 38 mm డయామీటర్ బాల్ లాగా ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి సెంట్రల్ పాయింట్ లోడింగ్లో చేయడానికి 600 mm డిస్టెన్స్లో ప్లేస్ అయ్యి ఉంటాయి. సేమ్ ఇది ఎప్పుడు అంటే ఆ స్పెసిమెన్ యొక్క మీన్స్ బోత్ హైట్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి 150 mm ఉన్నప్పుడు 600 mm. నెక్స్ట్ అవి వచ్చేసి ఒక 10 minutes షైన్ అండి, హోండా షైన్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే స్పెసిమెన్ యొక్క లెంత్ మీన్స్ హైట్ అండ్ బ్రెడ్త్ 100 mm, 100 mm, 700 mm ఉన్నప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ 400 mm ఉంటుంది. కొంచెం త్వరగా రండి సార్, మేము కూడా బయటికి వెళ్ళేది సరే సార్. ఓకే, సిమిలర్లీ 2 point లోడింగ్ వచ్చేటప్పుడు పైన 2 రోలర్స్ అనేవి ఉంటాయి. ఆ 2 రోలర్స్ 200 cm నుంచి 133 cm డిస్టెన్స్లో వేరీ అయ్యి ఉంటాయి. ఇది మనం క్రియేట్ చేయడానికి కూడా సేమ్ మెథడ్. ఈ యొక్క స్పెసిమెన్ మోల్డ్ అనేది తీసుకుంటాం, 3 లేయర్స్గా వేస్తాం. ప్రతి లేయర్కి 25 to 35 times కాంపాక్షన్ అనేది చేస్తాం. బ్లోస్ అంటే ఇలా మనం తట్టం. ఒక రోజు తర్వాత ఆ మోల్డింగ్ అనేది తీసేసి ఈ బీమ్ అనేది తీసుకొని వాటర్లో ప్లేస్ చేస్తాం. వాటర్ సేమ్ డిగ్రీ సెల్సియస్ 27 ± 2 degree Celsius అనేది వాటర్ ఫ్లక్చరల్ టెస్ట్ కామన్లీ 14 daysకి చేస్తాం, 28 daysకి. టెస్ట్ చేయడానికి ఏ టెస్ట్ చేయడానికైనా కంప్రెషన్ టెస్ట్ కానీ, స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్ కానీ, ఫ్లక్చరల్ టెస్ట్లో సెంట్రల్ పాయింట్ లోడింగ్ కానీ, 2 point లోడింగ్ కానీ ఏది చేయడానికైనా ముందు స్పెసిమెన్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour బయట పెట్టి మీన్స్ ఆ వాటర్ మాయిశ్చర్ కంటెంట్ మొత్తం కొంచెం ఎవాపరేట్ అయ్యేలాగా చూసుకోవాలి. మనం స్పెసిమెన్ తీసుకుని వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ లైక్ కంప్రెషన్ టెస్టింగ్ మిషన్లో పెట్టినప్పుడు కానీ, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో పెట్టినప్పుడు కానీ అది నెమ్ముగా ఉండకూడదు. సో అందువల్ల ఒక 1/2 hour తీసి బయట పెట్టి దాని తర్వాత దానిపైన సర్ఫేస్ మొత్తం కొంచెం క్లీన్ చేసి ఆ మిషన్లో అనేది ప్లేస్ చేస్తాం. ఇలా ఉంటుంది. ఈ లోడ్ అనేది మీన్స్ ఇలా ప్లేస్ చేసి సెంట్రల్ పాయింట్ లోడింగ్లో కానీ, 2 point లోడింగ్లో కానీ ఇలా ప్లేస్ చేసి సెంటర్ బాల్కి పైన అనేది ప్రెషర్ అనేది పంపించి ఈ బీమ్ని బ్రేక్ చేస్తాం, క్రాక్ అనేది వస్తుంది. ఒకవేళ మన యొక్క స్పెసిమెన్ బ్రెత్ అండ్ హైట్ వచ్చేసి 150 mm, 150 mm కనుక ఉంటే
మనం గ్రాడ్యువల్గా అప్లై చేయాల్సిన లోడ్ 400 kg per minute లోడ్ సెట్ చేసుకుని ప్రెషర్ అనేది పంపిస్తాం. ఒకవేళ మన యొక్క స్పెసిమెన్ 100 mm 170 mm కనుక ఉంటే 180 kg per minute లోడ్ అనేది మనం సెట్ చేసుకుని ప్రెషర్ అనేది సెట్ చేసుకుని ఆ స్పెసిమెన్కి పంపిస్తాం. సో అది బ్రేక్ అయ్యే పాయింట్ మనం నోట్ చేసుకుంటాం. ఇందులో ఈ క్రాక్ వచ్చిన ఏరియాకి మీన్స్ క్రాక్ వచ్చిన సెంటర్ పాయింట్కి క్రాక్ వచ్చిన పాయింట్కి ఇటువైపు ఇంకొక వైపు ఉన్న ఒక స్టీల్ రాడ్కి ఒక డిస్టెన్స్ వచ్చేసి ఏ అని నోట్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ వచ్చేసి 200 mm ఫర్ 150 mm 130 mm ఫర్ 100 mm అని ఒకవేళ మనకు వచ్చింది అనుకుంటే, సో ఫ్లెక్చరల్ స్ట్రెంత్ ఆర్ మోడలస్ ఆఫ్ రప్చర్, దీనికి ఇంకొక పేరు కూడా మోడలస్ ఆఫ్ రప్చర్ అని. ఫ్లెక్చరల్ స్ట్రెంత్కి ఫార్ములా అది ఎప్పుడు ఏ పాయింట్లో బ్రేక్ అయింది ఇంటూ లెంత్ ఆఫ్ ద స్పెసిమెన్ అండ్ బ్రెత్ అండ్ డెప్త్ ఆఫ్ ద స్పెసిమెన్ స్క్వేర్. సో ఆ ఏ అనే లెంత్ ఆఫ్ ద మీన్స్ క్రాక్ వచ్చిన పాయింట్కి సైడ్ ఉన్న రోలర్కి ఒక డిస్టెన్స్ మారే కొద్దీ మన ఫార్ములా వచ్చేసి మారుతుంది. సో ఇందులో చూస్తున్నాను బ్రీ అనేది విత్, డి అనేది డెప్త్ ఆఫ్ ఫెయిలియర్ పాయింట్ డెప్త్ ఇన్ మిల్లీమీటర్, సపోర్టెడ్ లెంత్ ఇన్ మిల్లీమీటర్స్. ఈ డి అనేది ఫెయిలియర్ పాయింట్ డెప్త్ ఇన్ మిల్లీమీటర్స్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇది పైన పాయింట్, ఇక్కడి నుంచి ఈ క్రాక్ ఎంత డెప్త్ కింద ఫామ్ అయిందని చూసుకొని ఆ లెంత్ స్కేల్తో మెషర్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ వాల్యూవే డి. ఓకే, ఇది అర్థమైందా అందరికీ? ఫ్లెక్చరల్ స్ట్రెంత్ అంటే ఏంటి అని. ఫ్లెక్చరల్ స్ట్రెంత్ కూడా టెన్సైల్ స్ట్రెంత్ ఒక ప్రాపర్టీయే. ఫ్లెక్చరల్ స్ట్రెంత్ చేయడానికి 2 మెథడ్స్, సెంట్రల్ పాయింట్ లోడింగ్, నెక్స్ట్ వన్ ఇస్ 2 పాయింట్ లోడింగ్. దీనికి ముందు మనం చూసింది స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెస్, దానికి ముందు చూసింది కంప్రెషన్ టెస్ట్. ఈ మూడిట్లలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరు రిప్లై చేయండి క్లాస్లో ఉన్న వాళ్ళు. No, sir. వెంకటరమణయ్య, శశికాంత్ నెల్లూరు, జీవన్, అమిత్ బాషా అందరూ ఉన్నారా? అందరూ లెఫ్ట్ అయిపోయారు అనుకుంటా. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్. ఈ కంప్రెసివ్ స్ట్రెంత్కి టెన్సైల్ స్ట్రెంత్కి సమ్ రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ అంటే ఏంటని చూద్దాం. ఓకే, కాంక్రీట్లో కనుక చూసుకుంటే కాంక్రీట్ వచ్చేసి సూపర్ ఇన్ కంప్రెషన్, వీక్ ఇన్ టెన్షన్. ఎందుకు అంటే ఇప్పుడు కాంక్రీట్ కనుక మనం తీసుకొని ఒక ప్రెషర్ అనేది ఇస్తే అది ఎంత వెయిట్ అయినా తట్టుకుంటుంది. మీన్స్ అది ఇలాంటి ఒక షేప్లో ఉన్నప్పుడు టెన్షన్ అనేది ఆ బార్ అనేది మీన్స్ ఒక బీమ్ అనేది లెంత్ ఒక కాంపోనెంట్ తీసుకొని దానికి మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తే అది వీక్ టెన్షన్ మీన్స్ ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కాంక్రీట్ ఈజ్ బెస్ట్ ఇన్ కంప్రెషన్, వీక్ ఇన్ టెన్షన్, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్చరల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ చేయడానికి, కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కనిపెట్టడానికి మనకి ఏది ఈజీ అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. సో కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏం లేదు, ఒక క్యూబ్లో మనం మోల్డ్ వేసుకొని 7 daysకి 14 daysకి 28 daysకి పైన కింద ప్రెషర్ ఇచ్చి దాన్ని బ్రేక్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి చాలా ఈజీ.
సో కంప్రెషన్ టెస్ట్ అండ్ టెన్షన్ టెస్ట్ రెండు ఉంటాయి. కంప్రెషన్ టెస్ట్లో కంప్రెషన్ మాత్రమే, టెన్షన్ టెస్ట్లో డైరెక్ట్ టెస్ట్, ఫ్లెక్చురల్ టెస్ట్లో స్ప్లిట్, నెక్స్ట్ ఫ్లెక్చురల్ టెస్ట్లో మిగతా రెండు చూసాం. సో ఈ రిలేషన్షిప్ బిట్వీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ టెన్షన్ స్ట్రెంత్ ఎందుకు మనం చూస్తున్నాము అంటే, ఒక కాంక్రీట్ బ్లాక్కి మనం కంప్రెషన్ టెస్ట్ చేసి అది బ్రేక్ అయిపోయిన తర్వాత దాని కంప్రెషన్ స్ట్రెంత్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఈ స్ట్రెంత్ కంప్రెషన్ స్ట్రెంత్ ఎంత ఉంటే మనకి టెన్షన్ స్ట్రెంత్ ఎంత లభించగలదని మనం నోట్ చేసుకోవడానికి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఇది ఎలాగంటే, కంప్రెషన్ టెస్ట్లో మనకి ఒక 100 kN స్ట్రెంత్ అనేది వస్తే అది టెన్షన్ స్ట్రెంత్లో అదే ఒక బ్లాక్, కాంక్రీట్ బ్లాక్కి టెన్షన్ టెస్ట్ చేసేటప్పుడు అది ఎంత వచ్చి ఉండొచ్చు అని మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవడానికే ది రిలేషన్ బిట్వీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్. అలా ఈ టెస్ట్ ఈ రిలేషన్ వచ్చేసి కనిపెట్టింది ఎవరు అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనే ఒక ఇండియాలో ఉన్న ఒక సంస్థ వాళ్ళు ఈ రిలేషన్ బిట్వీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ నుంచి టెన్సిల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ని డిసైడ్ చేశారు. అది ఎలా చేశారు? అలా చేసేటప్పుడు ఏం చేశారు అంటే, y ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ y అని, టెన్సిల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ y అని పెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 1 15.3 ఇంటూ x మైనస్ 9.0 ఫర్ 20 mm మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగెట్. మనం ఒక కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ చేసేటప్పుడు ఆ కాంక్రీట్ యొక్క సైజ్ 20 mm కనుక ఉంటే దానికి ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ ఒకవేళ మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. దానికి టెన్సిల్ స్ట్రెంత్ కనిపెట్టడానికి ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు 15.3 x మైనస్ 9.0. సిమిలర్లీ ఆ ఒక గ్రావెల్ యొక్క సైజు న్యాచురల్ అగ్రిగేట్ కనుక గ్రావెల్ కనుక అయి ఉంటే ఇలా, క్రష్డ్ అగ్రిగేట్ కనుక అయి ఉంటే ఇలా. సో ఈ 3 వేరియేషన్స్ ప్రకారం 3 ఫార్ములాస్ తీసుకొని వాటి యొక్క రిలేటివ్ టెన్సిల్ స్ట్రెంత్ కనిపెడతాం. ఒకవేళ మనం ఫ్లెక్చురల్ స్ట్రెంతే కనుక చేసుండి దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ కనిపెట్టాలి అనుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్లీ కామన్గా ఒకే ఒక ఫార్ములా మాత్రం తీసుకొని ఉన్నారు సెంట్రల్ రీసెర్చ్ రోడ్స్ సంస్థ వాళ్ళు. అదేంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు 11x మైనస్ 3. కంప్రెషన్ టెస్ట్కి ఫ్లెక్చురల్ స్ట్రెంత్కి ఒక గ్రాఫ్ అనేది కూడా గీశారు. దిస్ ఇస్ ద గ్రాఫ్. ఓకే, ఈ వీడియోస్ అన్నీ మీకు పంపిస్తాను, ఒకసారి అందరూ చూడండి. ఇంకొంచెం బెటర్గా ఈ రిలేషన్ బిట్వీన్ అందరికీ అర్థమైందా? ఈ రిలేషన్ బిట్వీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ టెన్షన్ స్ట్రెంత్ అందరికీ అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఈ టెస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసిన టెస్టులన్నీ వచ్చేసి కాంక్రీట్ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. కంప్రెషన్ టెస్ట్లో కానీ, టెన్సిల్ టెస్ట్లో కానీ, ఫ్లెక్చురల్ టెస్ట్లో కానీ కాంక్రీట్ బ్రేక్ అయిపోయిన తర్వాత బ్రేక్ అయిపోయేటప్పుడు ఎంత స్ట్రెంత్ అది రెసిస్ట్ చేసిందో చూసుకొని వాటి యొక్క రెస్పెక్టివ్ స్ట్రెంత్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు అందరికీ డౌట్ అనేది ఉండొచ్చు, కాంక్రీట్ బ్రేక్ అయితేనే మనం స్ట్రెంత్ అనేది కనిపెట్టగలమా, ఆర్ అదర్వైజ్ కాంక్రీట్ స్ట్రక్చర్ అలానే ఉండి దాని యొక్క స్ట్రెంత్ అనేది కనిపెట్టగలమా అంటే, ఒక బిల్డింగ్ అనేది ఒక కట్టున్నారనుకోండి, ఒక 30 సంవత్సరాలు అయింది, ఆ బిల్డింగ్ పడిపోద్దా లేదా, బిల్డింగ్లో కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ అలానే ఉందా లేదా అని కనిపెట్టడానికి
నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్ అనేవి చేస్తారు. ఇప్పటివరకు మనం చూసినవి ఏంటి అంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే డిస్ట్రక్టివ్ అంటే అది బ్రేక్ చేసి దాని ఒక స్ట్రెంత్ని కనిపెట్టడం. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఆ మెటీరియల్స్ బ్రేక్ అవ్వకుండా యాసిటీస్కి అలానే ఉంచి వాటి యొక్క స్ట్రెంత్ని కనిపెట్టడం. అలా చేయడానికి చిన్న చిన్న టెస్ట్ అనేవి చేస్తారు. అవి ఏంటి అని చూద్దాం. సో అలా మనం చేయడానికి ఆ టెస్ట్ నేమ్స్ ఫస్ట్ చెప్తాను. అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సర్ఫేస్ హార్డ్నెస్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి రీబౌండ్ హ్యామర్ టెస్ట్, పెనిట్రేషన్ అండ్ పుల్ అవుట్ టెస్ట్, ఇవన్నీ పేర్లు. నెక్స్ట్ డైనమిక్ ఆర్ వైబ్రేషన్ టెస్ట్, కంబైన్డ్ మెథడ్స్, రేడియో యాక్టివ్ అండ్ న్యూక్లియర్ మెథడ్స్, మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రికల్ మెథడ్, అకౌస్టిక్ ఎమిషన్ టెక్నిక్. సో ఇవన్నీ పేర్లు నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ చేయడానికి. సర్ఫేస్ హార్డ్నెస్ టెస్ట్. ఓకే, వీటన్నిటికీ చిన్న యానిమేటెడ్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఐ విల్ షో యూ. ఓకే, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్లో ఫస్ట్ స్క్రీన్ కనుక కనిపిస్తే ఇక్కడ చూడండి. మెథడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ సర్ఫేస్ హార్డ్నెస్ మెథడ్, పెనిట్రేషన్ టెస్ట్, పుల్ అవుట్ రెసిస్టెన్స్ టెస్ట్ ఫర్ కాంక్రీట్, పుల్ ఆఫ్ రెసిస్టెన్స్ మెథడ్ ఆఫ్ కాంక్రీట్, రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ టెస్ట్, మెజారిటీ టెస్ట్ ఆఫ్ కాంక్రీట్, అల్ట్రాసానిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్, ఇంపాక్ట్ ఎకో టెస్ట్ ఆఫ్ ఫర్ కాంక్రీట్, రీబార్ డిటెక్టర్ అండ్ కవర్ మీటర్ ఫర్ కాంక్రీట్. ఇవన్నీ ఒక కాంక్రీట్ బ్రేక్ అవ్వకుండా వాటిని టెస్ట్ చేసి వాటికి స్ట్రెంత్ని కనిపెట్టడం. మీకు ఈ లింక్ అనేది పంపిస్తాను, అందరూ ఒకసారి చూడండి. ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అనేది సెకండ్ ఇయర్స్కి మాత్రమే ఉంది, థర్డ్ ఇయర్స్ వాళ్ళకి లేదు. థర్డ్ ఇయర్స్ వాళ్ళకి డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మాత్రమే ఉంది. Then we will go in detail what is meant by NDT. Non-destructive testing is defined as the method of inspecting, testing or evaluating materials, components or assemblies without destroying the serviceability of the part or system. అందరూ లింగా సినిమా చూసారా? లింగా సినిమాలో బ్రిడ్జ్ అనేది టెస్ట్ చేయడానికి వస్తారు, బ్రిడ్జ్ స్ట్రెంత్గా ఉందా లేదా అని. అలా టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిడ్జ్కి ఏం కాకుండా జస్ట్ వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. టెస్ట్ చేసిన తర్వాత 30 years ఇంకా స్ట్రెంత్గా ఉంటుంది, ఇంకొక 10 years స్ట్రెంత్గా ఉంటుంది, బ్రిడ్జ్కి ఏం కాదని చెప్తారు. అలా చేసిన టెస్ట్లు కూడా నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్సే. ఎప్పుడు డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్ వచ్చేసి ల్యాబ్స్లో జరుగుతాయి. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్ వచ్చేసి ఎక్కడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యిందో ఆ చోటుకి వెళ్ళి అది టెస్ట్.
ఇది మనం ఎందుకు చేస్తామంటే అది ఆ కాంక్రీట్కి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అది ఇంకెన్ని రోజులు ఉండగలదు, దాని యొక్క కెపాసిటీ ఎంత తెలుసుకోవడానికి చేస్తాం. అండ్ దాని యొక్క క్వాలిటీ ఎంతవరకు బాగుంది అని తెలుసుకోవడానికి చేస్తాం. ఇంకొంచెం డెప్త్గా చెప్పాలి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో మనం ఇవి కూడా కనిపెట్టగలం. లోపల క్రాక్ ఎంతవరకు దిగుంది, ఎంతవరకు క్రాక్ అనేది ఉంది. కాంక్రీట్ లోపల మనకి బయట సర్ఫేస్ కనిపించకుండా కూడా లోపల క్రాక్స్ అనేవి ఏమైనా ఫామ్ అయ్యాయా, ప్రోగ్రెస్ లోపల ఏమైనా అది మీన్స్ కరోషన్ అనేది జరుగుతుందా మనకి తెలియకుండా కాంక్రీట్ లోపల, ఇవన్నీ తెలుసుకోవడానికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్లో తెలుసుకుంటాం. మనం ఈ టెస్ట్లు చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్కి ఏమీ కాదు, టెస్టులు మనం చేస్తాం. నార్మల్గా కాంక్రీట్ నాన్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే కాంక్రీట్ ఒక హార్డ్నెస్ ఎంత ఉందని తెలుసుకోవడానికి, లోపల ఏదైనా పెనిట్రేషన్ జరుగుతుందా అని తెలుసుకోవడానికి, వాటి యొక్క రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని తెలుసుకోవడానికి, ఇవన్నీ చేస్తాం. మనం ఏది చేసినా కాంక్రీటింగ్ టెస్ట్ చివరిగా దాని స్ట్రెంత్ తెలుసుకోవడానికి. ఏంటి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్ టెస్ట్లు చేస్తాం. ఆ టెస్ట్లు ఏంటి అంటే సర్ఫేస్ హార్డ్నెస్, పెనిట్రేషన్, లో రెసిస్టెన్స్, రెసొనెంట్ టెస్ట్, ఇంపాక్ట్ టెక్నాలజీ, ఇవన్నీ మెథడ్స్. టెస్టింగ్ అంటే ఏం లేదు, బిల్డింగ్కి ఏం కాకుండా టెస్ట్ చేసి వాళ్ళ లోపల క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, కాంక్రీట్ ఎలా ఉంది, లోపల హెల్తీగా ఉందా లేదా, క్రాక్ లేకపోతే ఏమైనా కరోషన్ అనేది ఏమైనా జరుగుతుందా, స్టీల్ అనేది ఏమైనా కరోడ్ అయ్యిందా, బాగుందా లేదా, ఈ బిల్డింగ్ ఇంకెన్ని రోజులు ఈ స్ట్రెంత్ అనేది విత్స్టాండ్ అవుద్ది, ఎంతవరకు బాగుంటుంది, చెక్ అంటే బిల్డింగ్కి ఏం కాకుండా చెక్ చెదరకుండా అలానే ఉంటే దాన్ని అనలైజ్ చేయడాన్ని నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్ అని అంటారు. ఓకే సార్, మా సెకండ్ ఇయర్స్ అందరు ఉన్నారా? ఉన్నవాళ్ళు Yes, sir. ఓకే, నేను ఒక వీడియో అంటే ఒక లింక్ అనేది పంపించాను మీకు. ఆ లింక్లో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్, ఈ మెథడ్స్ అన్నీ ఉంటాయి. అందరూ చూడండి, 1 by 1 మొత్తం అందరూ ప్లేస్ చేసి చూడండి. ఒక్కొక్క టెస్ట్ ఎలా చేయాలి, ఎందుకోసం చేస్తారు, చేసి ఆ టెస్ట్ చేసి ఏం కనిపెడతారని అసైన్మెంట్గా కానీ తీసుకొని, ఆర్ రియల్ టైంలో కానీ మీన్స్ అకాడమిక్ థియరీ ప్రకారంగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ బుక్స్లలో ఉంటాయి. ఇంకొంచెం మీకు ఇన్నోవేటివ్గా బాగా అర్థమవుతుంది. అవి చూసి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యాజ్ ఆఫ్ యువర్ సెకండ్ యూనిట్ మొత్తం ఇదే. ఫస్ట్ టాపిక్ ఫ్రెష్ కాంక్రీట్. ఫ్రెష్ కాంక్రీట్ అంటే ఏంటి, ఫ్రెష్ కాంక్రీట్ ఎలా తయారు చేస్తామని చూసాం. నెక్స్ట్ ఫ్రెష్ కాంక్రీట్కి స్ట్రెంగ్త్ మనం ఎలా డిసైడ్ చేయగలం అనేది వర్కబిలిటీ గురించి చూసాం. వర్కబిలిటీ టెస్ట్ చేయడానికి ఏమేమి టెస్ట్లు అన్నీ ఉంటాయని చూసాం. ఫ్రెష్ కాంక్రీట్గా ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంత్ని కనిపెట్టడానికి ఏమేమి టెస్ట్లు అన్నీ ఉంటాయని చూసాం. లైక్ స్లమ్ కోన్ టెస్ట్, లీకీ కన్సిస్టోమీటర్ టెస్ట్, పెనిట్రోమీటర్ టెస్ట్ అన్నీ చూసాం. నెక్స్ట్ వాటర్ సిమెంట్ రేషియో అంటే ఏంటి, నెక్స్ట్ కాంక్రీట్ హార్డ్గా అయిన తర్వాత వాటికి ఏమేమి టెస్ట్లు చేసి వాటి యొక్క స్ట్రెంత్ని కనిపెడతామని చూసాం. దాని తర్వాత రిలేషన్ బిట్వీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ చూసాం అండ్ టెన్సైల్ స్ట్రెంత్ చూసాం. ఈ టెన్సైల్ స్ట్రెంత్లో లైక్ కంప్రెసివ్ స్ట్రెంత్ చూసాం, స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్ చూసాం, ఫ్లెక్సిబుల్ టెస్ట్లో 2 పాయింట్ లోడింగ్, సెంట్రల్ లోడింగ్ చూసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్స్లో ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అని మీకు వీడియోస్ పెట్టాను. అందరూ 1 by 1 మొత్తం చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీ సెకండ్ యూనిట్ మొత్తం యాజ్ పర్ యువర్ సిలబస్ అయిపోయింది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. వీ విల్ గో త్రూ ఇట్ లేటర్. ఓకేనా? ఓకే సార్. Okay guys.
have any queries, please let me know. Regarding your queries, let's discuss further. Thanks for watching. Signing off from DBS Talks. Bye, Krishna.